హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టు కనపడుతోంది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి సంబంధించి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈడీ ఆయనకు పలు సందర్భాల్లో నోటీసులు ఇచ్చింది. 5 సార్లు ఈడీ ఇచ్చిన నోటీసులు తీసుకున్నప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. సో విచారణకు హాజరు కాకపోవడం పైన ఈడీ కోర్టుకు కూడా వెళ్ళింది. సిబిఐ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆయన సిబిఐ విచారణకు కూడా హాజరు కాలేదు. సో ఈడీ ఏ క్షణానైనా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయొచ్చు లాంటి వాతావరణం చాలా రోజులుగా కనపడుతోంది. సో కొద్ది రోజుల క్రితం ఆయన ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు మోహరించడం, మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారు లాంటి వార్తలు కూడా చూసాం. అయితే ఎన్నికలకు ముందే, లోక్సభ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా ఆప్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని కేంద్రం, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్లుగా ఇంప్రెషన్ కనపడుతుంది. అటువంటి వాతావరణం, పొలిటికల్ వాతావరణం కనపడుతోంది. దీనికి లిక్కర్ కేసుని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాడుకుంటోంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి, ఢిల్లీ సర్కారుకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా ఈ పర్టికులర్ అంశంపైన ఇప్పటికే ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ కేసులోనే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయాలనేది ఈడీ ప్రయత్నం. ఈడీ అటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కేసుకు సంబంధం ఉన్న సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన, సౌత్ గ్రూప్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు. అభిషేక్ బోయిన్పల్లి అరెస్ట్ అయ్యాడు, మాగుంట రాఘవ్ అరెస్ట్ అయ్యాడు. సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఆడిటర్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కేజ్రీవాల్ అరెస్ట్కి లింక్ అయి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఆయన అరెస్ట్ చేయడానికంటే ముందు ఈ కేసులో మరొక కీలకమైన నిందితురాలుగా ఉన్న కవితను అరెస్ట్ చేయాలని ఈడీ భావించింది. దానిలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. కవితను కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్న నేపథ్యంలో సో ఆమె దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మరోసారి విచారణకు రావాలి అంటూ కేజ్రీవాల్ని ఈడీ కోరుతోంది. సో ఈడీ ఇప్పటికే ఒక పర్టికులర్ కేసులో ఇప్పటికే ఈడీ కోర్టులో ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో అయినా ఈడీ తనను అరెస్టు చేయకుండా రిలాక్స్ కల్పించేలా, తనకి రిలాక్స్ ఇవ్వండి అంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బట్ ఢిల్లీ హైకోర్టు ఆయనకి అటువంటి రిలాక్స్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈడీ అరెస్టు చేయకుండా తాము ఆపలేము అంటూ చెప్పింది. అదే అంశానికి సంబంధించి ఈడీకి కూడా నోటీసులు సర్వ్ చేసింది. ఏప్రిల్ 22న ఈ పర్టికులర్ అంశం పైన విచారణ జరగబోతోంది. అయితే గతంలో ఈ కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు అటువంటి రిలాక్సేషన్ కోర్టు ఇచ్చింది. ఆమెను అరెస్ట్ చేయొద్దు అంటూ ఓ టైం బాండ్ పెట్టి ఆ టైం వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దు అంటూ కోర్టు చెప్పింది. సో అదే రిలాక్సేషన్ పైన అప్పుడు ఈడీ తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కోర్టు చెప్పింది ఆమెను అరెస్ట్ చేయొద్దని. బట్ ఇప్పుడు ఏ రకంగా ఈడీ అరెస్ట్ చేసింది అనే దానిపైన న్యాయ పోరాటం కవిత చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా కేజ్రీవాల్కి సంబంధించి మాత్రం రిలాక్సేషన్ ఇవ్వడానికే కోర్టు నిరాకరించింది. అరెస్ట్ చేయకుండా ఆపలేము అనే విషయాన్ని కోర్టు చెప్తుంది. సో ఆ కోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పర్టికులర్ కేసులో మరికొద్ది రోజుల్లోనే కీలకమైన డెవలప్మెంట్ కేజ్రీవాల్ అరెస్ట్ ఉండబోతుందనే విషయం అర్థమవుతుంది. సో ఇండియా కూటమికి సంబంధించిన కీలకమైన నేతగా కేజ్రీవాల్ ఉన్నారు. ఆ సర్కారు పంజాబ్లోను, ఢిల్లీలోనూ రూల్ చేస్తుంది. ఈ 2 రాష్ట్రాల్లోనూ పార్లమెంటు స్థానాలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఈ 2 రాష్ట్రాల్లోనూ పార్లమెంట్ సీట్లు గణనీయంగా భారతీయ జనతా పార్టీకి తగ్గుతాయి లాంటి ఇంప్రెషన్ ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా అక్కడ రాజకీయంగా గెయిన్ సాధించవచ్చు అనే ఆలోచనలో భాగంగా పొలిటికల్ గెయిన్ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్కి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది ప్రతిపక్షాలకు సంబంధించిన విమర్శ. ఇండియా కూటమి నేతలంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించిన అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖాతాల ఫ్రీజింగ్ అంశం కూడా. సో ప్రతిపక్షాలకు వనరులు లేకుండా చేయడం, ప్రతిపక్షాలను బెదిరింపులకు గురి చేయడం, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ఇండియా కూటమి నేతలకు సంబంధించిన విమర్శగా కనపడుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఖాతాల ఫ్రీజు, కేజ్రీవాల్ అరెస్టు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలను మరింతగా యునైట్ చేయడానికి పనికొస్తాయా, లేకపోతే ప్రతిపక్షాలు పూర్తిగా భయభ్రాంతులకు గురైపోయి మరింతగా విడిపోయే పరిస్థితి వస్తుందా అనేది చూడాల్సింది. కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రం ఆల్మోస్ట్ 2-3 డేస్లోనే ఉండొచ్చు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఈడీ వ్యవహార శైలి, కోర్టు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత.